అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరని, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పోలీసులపై మండిపడ్డారు. తెలంగాణ సెన్సర్షిప్ పెట్టిందా చెప్పండి. అదనే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. పోయిన 10 నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదా? కొత్త రూల్ ఏంది? మళ్ళీ ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. కాంగ్రెస్ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి మళ్లీ వారితో మళ్లీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు. అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అగుపిస్తా ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా 15 నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం, వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కేయడం జరిగింది. పోనీ మరి సభ లోపల మాకు అవకాశం ఇస్తలేరు, మరి బయట మీడియా పాయింట్ దగ్గర శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే సభ లోపల మాట్లాడనియరు మమ్మల్ని, సభ బయట కూడా మాట్లాడనియరు మమ్మల్ని. ఏమన్నంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు, సార్ స్పీకర్ గారు ఆదేశం, సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. మరి నేను కూడా గత 5 సంవత్సరాలుగా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినాను. మరి అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గరకు అలౌ చేసేది, కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది. వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డ్ చేసుకొని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ న్యూస్